దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. పెడరెక్కలు విరిచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసిగేసి కొట్టినా. పెడరెక్కలు విరిచి కట్టినా, మెడబట్టి నెట్టినా, అపహాస్యము చేసి తిట్టినా, ముసిగేసి కొట్టినా, మౌనంగానే సహించితివా, మౌనంగానే సహించితివా, నా శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముళ్ళుంచిన. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముళ్ళుంచిన. నీ తగ్గింపును చూపించితివా, నీ తగ్గింపును చూపించితివా, శత్రువులను క్షమించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సంఘ పెద్దలు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంకై మరి యొక్క పర్యాయము తండ్రి అయిన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన కృప బాహుల్యతను మనకు అనుగ్రహించి ముఖ్యలేసండి శ్రేష్టమైన ఈవులతో నింపి ఈ మండలకాల శిలువజాన ఆరాధనలను తండ్రి తాను చిత్తానుసారం దేవుని మహాకృపను బట్టి నేటికి ఎన్నవ రాత్రిగా 31వ రాత్రిగా, అంటే ఇంకా 10 రోజులు మాత్రమే, అందులో 3 రోజులు తీసేయాలి. ఇంకెన్ని రోజులు ఉన్నాయంటే 7 దినాలు మాత్రమే ప్రభు వాక్యాన్ని వినే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 17వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా ముగిబడలేదు ఇది. ఈ 28 అధ్యాయాలు చెప్పాలంటే ఇంకా 10 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఇది అయినా కానీ 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2 అవి 8.
ఈ యొక్క 3 నా యొక్క 8 11 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి 11 అధ్యాయాలు కనీసం ఇంకా 22 రోజులు కావాలి. 22 రోజులు కావాలంటే సాధ్యమా? కాబట్టి సమయాన్ని మీద కాపురముండుటకు సృష్టించి ఒకరి నుండి అనేటువంటి సందర్భాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి నుండి మనం పుట్టామంటే ఒకరి నుండే. నేడు ఆధునిక ప్రపంచంలో ఆధునిక సైన్స్ కూడా ఏమని చెప్తుందంటే ఈ మనుషులందరూ ఒకే స్త్రీ నుండి పుట్టారు, ఈ DNA అంతా ఒకటని నేడు ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీలో చెప్తున్నారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? అనాది కాలంలోనే చెప్పింది కదా. ఈ బైబిల్ మన చేతికి వచ్చి కొంచెం ఇంచుమించు ఒకవేళ 700-800 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ దేవుని ప్రణాళిక అయితే కొంచెం 1000 సంవత్సరాల కిందట ఉంది కదా. 1000 సంవత్సరాల కిందట నుండి ఈ మనుషుడు ఒకే స్త్రీ నుంచి వచ్చాడు, ఒకే పురుషుడి నుంచి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం తప్పనిసరిగా మనం మస్తిష్కంలో గుర్తుంచుకోవాలి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ కనుగొందురేమని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచిన. దేనికి అంటే ఆయనను వెదకి కనుగొనేవారు ఎవరైనా ఉంటారేమని కదా. అంటే ఆయనను ఎదకాల్సినటువంటి అవసరత బాధ్యత ఎవరికి ఉందంటే మానవునిగా. ఎందుకు మానవునిగా ఉందంటే మానవుని పుట్టుకకు మానవుని ఆవిర్భావానికి మూలకర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోవడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించి నెరవేర్చే వరకు బ్రతకడానికి తప్పనిసరిగా దేవుడు ఏం చేశాడంటే పొలిమేరలను నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి మనం చెప్పుకున్నాం పొలిమేరలు అంటే సరిహద్దులని కదా. దేనికి సరిహద్దులని చెప్పాను? గృహానికి సరిహద్దులు అన్నాను, తర్వాత గ్రామానికి, తర్వాత జిల్లాకు, మండలానికి, జిల్లాకు, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి సరిహద్దులు ఉన్నాయి. అలాగే ఇంకొక మాట మీకు చెప్పనా, సంఘానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు సంఘానికి సరిహద్దులు ఉన్నాయంటే ఈ రోజున సంఘాలలో అక్రమంగా జొరబడి దోచుకునేటువంటి సేవకులు ఉన్నారు. అర్థమైందండి? ఒక సంఘంలోకి ఇంకొక సేవకుడు వెళ్ళి ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఇంకొక సేవకుడు లాక్కుండేలాగా ఎంతటి నీచానికి దిగజారిపోతున్నారంటే దేవుడి దయ వల్ల నేను ఆ నీచ స్థితిలో లేనందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఎలాగంటే ఒక సమరయుడు పరిసయుడిలా కాదు. ఒక సమరయుడు ఏమన్నాడు, ఒక పరిసయుడు ఏమన్నాడు? నేను అతని వల్లే కాదు ఇతరుల వల్లే కాదు అన్నాడు కదా. అన్నాడా? ఒక పరిసయుడు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? ఆ సమరయుని వల్లే కాదు, లోకంలో ఉన్నవారి వల్లే కాదు, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నానని చెప్పాడు. కానీ నేను ఇక్కడ చెప్తున్నాను, ఒక సేవకుడిగా నా పరిధులు నాకు తెలుసు కనుక నా సంఘంలో తప్ప, నా సంఘంలో ఉన్నటువంటి ఇళ్ళకే నేను వెళ్ళలేను. ఇంకా బయట సంఘంలో ఉన్నటువంటి వారి ఇళ్లకు, వారి నా బంధువులైనా నా చుట్టాలైనా ఎవరైనా, అది మన సరిహద్దు కాదు. కాబట్టి మన సరిహద్దు కానప్పుడు దానిని మనం ఏం చేయకూడదు చెప్పండి? ఆశించకూడదు. నీ ఇంటికి ఒక సరిహద్దు ఉంది, ఆ ప్రక్కకు ఒక గజం నువ్వు వెళ్తే ఊరుకుంటాడా? ఒక అడుగు గజం కాదు, ఒక అంగుళం పక్కకి వెళ్తే ఊరుకుంటాడా? కాబట్టి నీతి ఏమని చెప్తుంది బైబిల్ నీతి? ఎవరు ఏ హద్దులో ఉన్నారో ఆ హద్దుల్లో బ్రతుకుతూ దేవుని నామాన్ని కనపరచాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన బ్రతుకును ఈ బోధంతా ఎక్కడ చేస్తున్నాడు? ఇంకా ముందు చూద్దాం. ఒక చక్కని వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని మనం ఈ గ్రంథంలో వినొచ్చు. ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని ఆత్మతో సత్యముతో వినడానికి, అంటే ఆత్మను వివేచనతో ఈ వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని అర్పిస్తే ఈ గ్రంథం యొక్క లోతులు మనకు బాగా అర్థమవుతాయి. చూడండి, ఈ గ్రంథాన్ని మనం వింటే, ఈ గ్రంథాన్ని మనం నేర్చుకుంటే మన జీవితము ఎంతో శ్రేష్టంగా మలచబడుతుంది, ఎంతో ఉన్నతంగా మలచబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చిన్న ఉంచండి డాడీ పర్లేదు, ఒక ఉపమానం చెప్తాడు. ఏమని? ఒక ఎడారిలో ఒక వ్యక్తి ఆ ఒంటి మీద ప్రయాణం చేస్తూ వస్తున్నాడట. ఒంటి మీద ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఒంటి మీద ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఆ ఒంటిని చూసినటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ఒంటి చాలా బాగుంది అని చెప్పి ఆ ఒంటితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా ఈ ఒంటిని నాకు అమ్ముతావా అన్నాడట. ఎస్ అమ్ముతాను అన్నాడట. అయితే దీని వెల ఎంత అంటే తను ఎంతో కొంత వెల చెప్పాడు. వెల చెప్తే ఆ వెల ఇచ్చి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఒంటిని తీసుకొచ్చాడు.
కొంత దూరం వచ్చిన తర్వాత ఈ ఒంటి మీద ఆ యజమానుడు తన పనివాడు వారిద్దరూ కొంత దూరం వచ్చేసరికి ఆయాసం చేత అలసి అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఒంటి మీద ఉన్నటువంటి సామాన్లలో ఒక మూట లాంటిది కనబడిందంట. మూట లాంటిది కనబడినప్పుడు ఆ మూటను విప్పి చూస్తే దాని నిండా ఏమున్నాయంటే వజ్రాలు ఉన్నాయట. వజ్రాలు ఉన్నాయట. ఒక వజ్రం ఖరీదంటే దాన్ని ఎలాగుంటుందంటే ఆ వజ్రాన్ని దేనితో కొలుస్తారంటే మనం బంగారాన్ని ఎట్లతో కొలుస్తాం? గ్రాములతో కొలుస్తాం కదా. కానీ దాన్ని క్యారెట్లతో కొలుస్తారు. క్యారెట్లు అంటే అది ఎంత వెయిటేజ్ ఉంటే అంత ఖరీదు ఉంటుంది. సపోజ్ ఈ మాత్రం సైజు ఉన్నటువంటి డైమండ్ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అదే బంగారం అయితే ఏమన్నా ఉంటే ఒక 10 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు. కానీ అదే డైమండ్ అయితే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఆ చిన్న సంచి విప్పి చూసేసరికి అందులో వజ్రాలు ఉన్నాయంట. వజ్రాలు ఉండగానే ఇతను అన్నాడట, ఎవరు పనివాడు, నాయనా మనం ఈ ఒంటితో పాటు కొన్నాం కాబట్టి ఇవి కూడా మనయే అన్నాడట. ఆ యజమానుడు అన్నాడంట, మనం ఒంటిని కొన్నాం కానీ వజ్రాలు మాత్రం మనం కొనలేదన్నాడట. మరి ఏం చేద్దారంటే మనకు అమ్మిన వ్యక్తి ఎంతో దూరం వెళ్ళడు, అతన్ని మనం మరలా ఒంటి మీద ప్రయాణం చేసి అతను పట్టుకోవడం ఈజీ కదా. అతను ఉన్న చోటుకి వచ్చి అన్నాడట, నాయనా నీ దగ్గర మేము ఒంటిని కొన్నప్పుడు ఆ ఒంటిలో ఉన్నటువంటి సామాన్లో ఈ మూట మనకు కాపాడింది, ఇదిగోనా నీ వజ్రాలు ఇవిగా ఇచ్చేసరికి అతను గబగబా లెక్క చూసుకున్నాడంట. లెక్క చూసుకుండి అన్నాడట, నా లెక్కకి సరిపోని నా వజ్రాలు ఎన్ని ఉన్నాయి, మీరు ఏమీ తీసుకోలేదా అన్నాడట. నీ సొమ్ము మాకొద్దు, తీసుకునేలా ఉంటే ఇవన్నీ కూడా మేమే ఆపుకునేవాళ్ళం, కాబట్టి నీ సొమ్ము మాకొద్దని చెప్పేసి అవి ఇచ్చేసేటప్పుడు అన్నాడంట ఈ ఒంటిని కొన్న యజమానుడు, కానీ మేము 2 వజ్రాలను తీసుకున్నాం అన్నాడట. 2 వజ్రాలను తీసుకున్నామనేసరికి మరలా ఏం చేశాడు, మరలా లెక్క పెట్టాడట. మరలా లెక్క పెడితే అతను వజ్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని వజ్రాలు అందులో ఉన్నాయి. ఉన్నప్పుడు నాయనా మరి మీరు 2 వజ్రాలు తీసుకున్నాను అన్నారు కదా, నా వజ్రాలు నేను లెక్క చూసుకున్నప్పుడు సరిపోయి కదా, మీరేం తీసుకున్నారు ఇంకంటే ఆయన అన్నాడంట, అయ్యా మాకు ఒక నీతి నిజాయితీ, ఒక యథార్థత, లేకపోతే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక గౌరవం ఏవైతే ఉన్నావో దానిని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం, ఇవి నీ వజ్రాల కంటే విలువైనవి అని చెప్పి ఆయనకి సమాధానం ఇచ్చి వెనక్కి తిరగడం. ఆ కథలోని నీతిని ఏంటంటే మనది కానిది అన్నప్పుడు మనము దాన్ని స్వతంత్రించుకోవడానికి ఏదైనా మార్గం ఎత్తకొచ్చు, కానీ అందులో వక్రత ఉన్నప్పుడు దానిని ఆశించడానికి వీల్లేదు. ఈ రోజున సంఘాలలో జరుగుతున్నటువంటి, నేను ఎవరి గురించి చెప్పడం లేదు, కేవలం సేవకుల గురించే మాట్లాడుతున్నాను. ఒక సంఘంలోకి ఇంకొక సంఘం సొరబడుతూ, ఇంకొక సేవకుడు సొరబడుతూ కేవలము ఆ వ్యక్తులను దోచుకోవడమే తప్ప వాడు బ్రతకడానికి వేసేటువంటి వేషాలు అన్నీ ఇన్ని కాదు. అంటే ఒక పూటకూటి వాని వలె తన వ్యక్తిత్వాన్ని దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతను మర్చిపోయి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఈ రోజు ఏంటంటే ఆయన ఉనికిని తెలుసుకుంటూ మానవుని యొక్క భవిష్యత్తును లేకపోతే జీవితాన్ని, ఆ జీవితం యొక్క పరమార్థాన్ని గ్రహించి బ్రతకవలసిన వారమై ఉన్నాము అని చెప్తాడు. ఈ బోధ ఎక్కడ చేస్తున్నాడు అంటే ఇంకా ముందు చదువు పద్మ. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, కానీ మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయనలో బ్రతుకుచున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలో చలించుచున్నాం. అంటే మన బ్రతుకులో వేసే ప్రతి అడుగు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం తినేటువంటి ప్రతి ఆహారము, మనం తాగే ప్రతి నీటి బొట్టు, ఇలాగా మనం కట్టే ప్రతి వస్త్రం, ఇవన్నీ కూడా దేవుని కృప వలన మనకు ఎంచబడ్డాయి, ఆపాదించబడ్డవి. కనుక వీటిలో దేవుని చిత్తం అయితే ఉంది తప్ప మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఎంత మాత్రం కూడా కాదని నథింగ్. దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడకపోతే నిన్ను ఆ మంచం మీద మనం ఇన్ని సాదృశ్యాలు మన బ్రతుకుల్లో జరుగుతున్నా మనము ఇంకా దేవునికి ఎలా ఉన్నామంటే దూరంగానే ఉన్నాం. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నా మనము ఆయన శక్తిని గ్రహింపక ఆయన పొందుకున్నటువంటి ఆ సమయంలో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ తరువాత ఈ భూమి మీద మన బ్రతుకును మనం సాగిస్తూ దేవుని గాయాలను మరలా ఏం చేస్తున్నాం, మనం రేపుతూనే ఉన్నాం. ఆయన చదవండి, బ్రతుకుచున్నాము, చదివేసింది మరలా చదవద్దు. అటువలే
మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అన్నాడు. వినండి, ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈయన పౌలు గారు? ఏ పట్టణంలో మాట్లాడుతున్నాడు? ఏథెన్స్లో కదా. ఏథెన్స్ అంటే ఎక్కడ ఉంది? ఇది గ్రీకు దేశంలో ఉంది. గ్రీకు దేశానికి ఇది ఏంటంటే ప్రధానమైనటువంటి పట్టణం, రాజధాని. మీకు చదువుకున్న వాళ్ళకి తెలుసు. అక్కడ ఏమి కనబడదంటే ఎటువంటి తారతమ్యాలు, నువ్వు ఉన్నవాడవు, నువ్వు లేనివాడవు, నువ్వు అటువంటి వాడవు, ఇటువంటి వాడవు అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ప్రేమించబడినటువంటి సంస్కృతి ఎక్కడుందంటే ఏథెన్స్లో ఉంది. చూడండి, ఎప్పుడు 5వ శతాబ్దంలోనే వారు చక్కని ఎటువంటి సోషలిజం భావాలు కలిగినటువంటి దేశంగా మనం చూడగలుగుతాం. చూసారా? అంత మాత్రమే కాకుండా ఆ ఏథెన్స్లో ఏముందని చెప్పాం మనం, ఏముందని చూసాం చెప్పండి. ఆ ఏథెన్స్లో ఏముందని చెప్పామంటే ఆ ఏథెన్స్ అంతా కూడా దేంతో నిండబడిందని చెప్పాం? విగ్రహాలతో నిండబడిందని చెప్పుకున్నాం కదా. విగ్రహాలతో నిండబడినటువంటి దేశంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అది ఆ గ్రీకు దేశంలో, ఆ యొక్క ఏథెన్స్ నగరంలో, గ్రీకు దేశంలో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు ఆ దేశం యొక్క మన గ్రీకులు జ్ఞానమును వెతుకుచున్నారని చెప్పాడు కదా, చదువుకున్నాం కదా. వారు ఎంతటి జ్ఞానవంతులంటే నిన్న చెప్పుకున్నాం, ఈ సమాజంలో, ఈ లోకంలో లోక జ్ఞానము ఎంతో సంపాదించిన వారికి మనం చూస్తాం. ఎందుకంటే మనం చూసినట్లయితే చదువుకున్న పిల్లలు తెలుసు, ఒక సోక్రటీస్ అని, ఒక ప్లేటో అని, తర్వాత ఈయన ఎవరంటే అరిస్టాటిల్ అని. విన్నారా ఎప్పుడైనా? అరిస్టాటిల్ విన్నారా? అరిస్టాటిల్, ప్లేటో గురించి అన్నారా? సోక్రటీస్ గురించి అన్నారా? వీరందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారంటే గ్రీకు దేశం నుండి వచ్చిన వారే. అంటే మనం చూడండి ఎంతటి ఆ గ్రీకు దేశం నుండి వచ్చినటువంటి ఈ సోక్రటీస్ అనే ఆయన దేని మీద పితామహుడు అంటే తత్వశాస్త్రం మీద పితామహుడిగా ఎంచబడ్డాడు. తత్వశాస్త్రం. ఆ తర్వాత ఆయన మనవడు ఎవరంటే ఆయన శిష్యుడిగా ప్లేటో అన్న ఆయన కూడా ఆ తత్వశాస్త్రాన్ని దాని మీద ఇంకా అధ్యయనం చేస్తూ ఇంకా అనేక విషయాలు నేర్పించిన వాడిగా ఉన్నాడు. తర్వాత అరిస్టాటిల్ వచ్చి వారి శిష్యుడిగానే, ఎవరి శిష్యుడిగా? సోక్రటీస్, తర్వాత ప్లేటో శిష్యుడిగా ఈ అరిస్టాటిల్ వచ్చి ఆయన భౌతికంగాను, తర్వాత రాజనీతి శాస్త్రంలోను, నీతి శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రాల్లోనూ మంచి ప్రజ్ఞ ప్రదర్శించిన వాడిగా ఈ చరిత్రలో వారు మిగిలిపోయారు. అంటే గ్రీకు దేశం నుండి ఎటువంటి వారు వచ్చారని అర్థమవుతుంది. ఇప్పుడు మహా జ్ఞానులు ఈ లోకానికి పరిచయం అయ్యారు. అంతటి జ్ఞానం కలిగిన వారు దేనికి బానిసైపోయారు అంటే వీరందరూ కూడా విగ్రహారాధనకు బానిసగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా అలా నిండి ఉండడం చూసి ఆయన అన్నాడు, మీకు తెలియక ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దేవుడిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది మతపరమైన, వాణిజ్యపరమైనటువంటి దేశంగా కూడా ఈ దేశం విరాజిల్లింది అని చెప్పడానికి చరిత్ర. ఆ ఉద్దేశాలు వారు క్రీస్తు శకము 5వ శతాబ్దంలోనే వారు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారని మనం వినగలం. అయితే అటువంటి దేశంలో ఏముందంటే ఎక్కడ చూసినా విగ్రహారాధన ఉంది. వారికి ఏ జ్ఞానమైతే కొదువైందో, ఏ జ్ఞానం గురించి అయితే ఆలోచన చేస్తారో, ఏ జ్ఞానం గురించి అయితే వారు వెతుకుతూ ఉన్నారో, ఏదో ఒక కొత్త విషయంలో ఆసక్తి చూపేవారని మనం చదువుకున్నాం కదా. అలా ఆ తెలియబడిన దేవునికి అని బలిపీఠ మీద చూసినప్పుడు వారు అపోస్తలుడైన పౌలు ఆ తెలియబడిన దేవుని గురించి చెబుతూ ఆయన ఇంతటి శక్తిమంతుడు, ఆయన గురించి మీకు బోధిస్తున్నామని చెప్పడం చూస్తాం. చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలసబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ అంటే దేవుణ్ణి మనం ఎందులో చూపించకూడదు? దేవుణ్ణి ఆ వాక్యం మరలా చదవండి. దేవుని సంతానమై ఉండి మనుషుల ఆలోచన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని
తలంపకూడదు అన్నాడు. పూజించకూడదు అనే మాట కంటే ముందు ఏమన్నాడంటే దేనిని? మనుషుల కల్పన, అంటే మనుషుల ఆలోచన వలన కల్పించబడిన వాటిని, అది బంగారమైనా అది వెండైనా. వినండి, ఒక మాట చెప్తాను. మనం బంగారం కొనుక్కుంటున్నాం, కానీ ఎవరమైనా బంగారాన్ని ఒక ఫోటో కట్టించి ఫ్రేమ్లో పెట్టి పూజిస్తున్నామా? పూజిస్తున్నామండి? పోనీ వెండిని పూజిస్తున్నామా? 7వ వచనంలో ఏమని రాశాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పాడు కదండి. ఓ పాట కూడా ఉంది, ఏమని? నేనే మార్గము సత్యము జీవమని. తెలిసి పాట? సజీవ జలవర ప్రదాతని భువిలో వెలసిన ఓ ప్రభో యేసు ప్రభో. ఈ పాట తెలీదా? విన్నరా? ఎంత చక్కని పాట అండి. నేర్చుకుంటారు, తెలుసుకుంటారనే ఉద్దేశంతో నాటి లేక నేటి క్రైస్తవ కవులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే ఒక వాక్య రూపంగా కాకపోయినా ఒక పాట రూపంగానైనా వారి హృదయాలను హత్తుకోవాలి అనేటువంటి తాపత్రయం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశములను, మూల ఆలోచనలను మనం తప్పనిసరిగా పర్యవేక్షించవలసిన వారమే ఉన్నాం. వాటిని మన హృదయంలో భద్రపరచుకోవలసిన వారమే ఉన్నాం. ఆ మార్గాన్ని అవలంబించి క్రీస్తు యొక్క విశేషమైనటువంటి మహిమల ద్వారా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య క్రియల ద్వారా ఈ లోకానికి ఆ రక్షణ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ, ఆ రక్షణలో మనం కొనసాగుతూ అనేక మందిని రక్షణలో కొనసాగించాలి అనేటువంటి తాపత్రయము అపోస్తలుడైన పౌలు ద్వారా ఏదైతుందో ఆ తాపత్రయాన్ని ఆనాటి ఏథెన్సు సంఘంలో చెబుతున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే, ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం పద్మ. ఇప్పుడైతే అంతటా అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఏంటి అజ్ఞాన కాలం అంటే? ఏంటి చెప్పండి? అజ్ఞాన కాలం అంటే జ్ఞానం లేని కాలమనా? క్రీస్తుకు పూర్వమే ఈ లోకము ఎంతో విరాజిల్లిందండి కదా. ఇప్పుడు ఆకాశం అంటే ఒక పట్టణం, గోపురాన్ని కట్టాలని ఎప్పుడు అనుకున్నారు వారు? చెప్పండి. ఆకాశం అంటే ఒక గోపురాన్ని కట్టాలని ఎప్పుడు అనుకున్నారు? నిమ్రోధ కాలంలో ఉంది కదా. ఆది కాండము ఎన్నో అధ్యాయము? ఎన్నో అధ్యాయము? 10వ అధ్యాయమా? 11వ అధ్యాయమా? 11వ అధ్యాయమా? ఐదో వచ్చిన కదా. దేనినట? పట్టణమును గోపురమును. ఎప్పుడిది? ఎప్పుడు? ప్రారంభ దినాలలో కదా. అంటే అప్పటికే ఈ సంస్కృతి, ఈ జ్ఞానం ఏమైంది? ఆకాశం అంటేటువంటి గోపురాలు కట్టేటువంటి సంస్కృతి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు తన మహాజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మనిషి యొక్క కల్పన కథల వైపు మలుచుకుంటూ ఉన్నాడు. చదువుదాం, పద్మ చదవండి. అందరూ మారు మనసు, ఆ అజ్ఞాన కాలముగా ఎంచలేదు దాన్ని. కానీ దేవుడు ఆ కాలాన్ని విడిచిపెట్టినా కానీ ఈ కాలాన్ని, ఏ కాలాన్ని? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు కూడా నశించడానికి వీల్లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మ్రానుపై తాను చేయని పాపములకు బలి అయిపోయి ఆయన ఖర్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేత మనకు పరిశుద్ధతను ఆపాదించాడు. కాబట్టి ఇక మీదట ఈ వాక్యమును వినినవారు వాక్యమును విన్నట్టుగా కాకుండా, వాక్యమును విన్నట్టు మర్చిపోకుండా, ఏ వాక్యమునైతే విన్నారో ఆ వాక్యాన్ని సర్వలోకానికి ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి మానవునికి ఉంది. ఆ వాక్యమే జీవవాక్యము, ఆ వాక్యమే జీవ మార్గము, ఆ మార్గమే నిన్ను నిత్యరాజ్యానికి నడిపించే మార్గమని వాక్యమని చెప్పి వారు బోధిస్తున్నారు. అందరూ అంతటను ఏం చేయాలంటే బాప్తిసము, మారు మనసు పొందాలి. ఈ రెండు మాత్రమే. ఇప్పుడు వారు దేని గురించి ప్రకటించడం లేదు? సున్నతి గురించి ఏమాత్రం కూడా ప్రకటించడం లేదు. కేవలము క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి, క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించాలంటే నువ్వు ఏం చేయాలంటున్నాడు? విశ్వసించి బాప్తిస్మము పొందాలి. అప్పుడు మాత్రమే నీవు రక్షించబడతావు. అప్పుడు మాత్రమే నీకు అనుగ్రహించినటువంటి ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోగలవని ఆయన బోధిస్తున్నాడు. ఇంకా చదువుదాం. ఎందుకనగా ఆయన నియమించిన మనుషుని చేత
నీతిని అనుసరించి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు, దేనిని నమ్మడానికి, ఈ సత్యవాక్యాన్ని నమ్మడానికి ఆధారం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించిన యేసు. నీ కొరకు, మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆ శిలువ మ్రాను మీద మరణించినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏదైతే చెప్పాడో, మనుష్య కుమారుడు ఏం చేయబడతాడు, సిలువ వేయబడతాడు, 3 రోజులు సమాధి చేయబడతాడు, 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానుడై ఏమవుతాడు, పరలోకానికి ఎక్కిపోతాడు. పరలోకానికి ఎందుకు ఎక్కిపోతాడంటే ఆయన వచ్చినటువంటి ఈ యాగాన్ని, సిలువ యాగాన్ని సంపూర్తి చేసి మీ కొరకు, ఆయన నామమందు విశ్వాసించినటువంటి మన కొరకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాడు. కాబట్టి ఆయన మరలా వస్తాడు. ఆయన మరలా వచ్చినప్పుడు ఎవరైతే ఆయన చెప్పినటువంటి ఈ ప్రామాణికమైనటువంటి వాక్యాలను గైకొని వాటికి వారి హృదయాలను, వారి జీవితాలను అప్పగించుకుని ప్రభువునందు నిద్రిస్తారో వారిని మొదట లేపుతాడు. తరువాత సజీవులుగా ఉన్నటువంటి ఆ కాలానికి ఎందరైతే సజీవులుగా ఉన్నారో వారు లేపబడతారు. ఇది సత్యము, ఇది తథ్యము. కాబట్టి ఆ వాక్యాన్ని మీరు అంగీకరించవలసిన వారై ఉన్నారు అని చెప్పడానికి ఇంత ప్రయాసపడుతున్నాడు అపోస్తులైన పౌలు. చదువుదాం. వారు వినినప్పుడు కొందరు ఈ మాటలు చెప్తున్నప్పుడు చెప్పాం కదా, ఎందుకంటే అందులో వేరెవరు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. సద్దుకాయల పరిస్థితి ఏంటి, పునరుత్థానాన్ని నమ్మరు, పునరుత్థానం ఉందని నమ్మరు, దేవదూతలు ఉన్నాయని నమ్మరు. తర్వాత చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే సత్యం వారికి తెలీదు, నమ్మరు. తెలియదు కాదు, నమ్మరండి. కానీ పరిసయ్యులు ఏం చేస్తారు, ఈ మూడట్లని ఆత్మలో నేను, దేవదూతలు ఉన్నారని, పరిశుద్ధాత్మలు ఉన్నాడని, పునరుత్థానం ఉందని వీటిని నమ్ముతుంటారు. కాబట్టి పునరుత్థానం గురించి చెప్తున్నప్పుడు కొంతమంది చచ్చినాడు బ్రతికుతాడంట, ఇంతకాలం నుంచి ఆదాం కాడి నుంచి ఇప్పటివరకు ఎవడైనా బ్రతికాడా, ఎవడైనా లేచాడా, ఈ మాయ మాటలు కాబట్టి అనుకుంటూ ఉన్నారు. కానీ అవి స్టోరేజ్ సరిపోవడం లేదు కదా. మన దగ్గర ఉన్న మెమరీ కార్డు ఏమైపోతుంది, ఫుల్ అయిపోతుంది, ఎరేస్ అయిపోతుంది. కాబట్టి చెప్పేది ఏదో పాస్టర్ గారు 9:05 వదిలేస్తాడు, అప్పుడు దాకా అలా కూర్చుందాం అనేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే సమయం గడుస్తున్న వాక్యానికి ఆకర్షితులై ఆ సమయం తెలియకుండా వాక్యాన్ని వింటుంటారు. మనము ఇక్కడికి వచ్చిన తర్వాత సమయాన్ని తెలియకుండా వాక్యాన్ని వినేవారుగా కూర్చున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనకు అర్థమవుతాడు. ఆయన ఆంతర్యము మనకు బోధపడుతుంది. సమయాన్ని మనం అంచనా వేసుకుంటే చూసుకుంటే ఏమాత్రం కూడా వాక్యము ఎక్కదు. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత నీకు ఏం పెట్టినా అది వెక్కసంగానే ఉంటుంది. ఇక్కడ వాక్యము కడుపు నిండడానికి లేదు, నీ హృదయం నిండిపోవడానికి లేదు. చూడండి, నా చిన్ననాటి నుండి నీ వాక్యాన్ని వింటున్నాను, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథం చెప్తుంటే ఒక క్రొత్త సందేశాన్ని నేను కూడా వింటున్నాను. మీకు చెబుతూ ఈ సందేశాలను నేను కూడా వింటూ ఉన్నాను. గమనించండి, నేను ప్రతిదినము ఈ వాక్యం అయిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను, డాడీ అప్లోడ్ చేశారని. నేను చూస్తున్నప్పుడు వెంటనే అది అప్లోడ్ అయితే నేను వెంటనే చూసి ఏమి తప్పులు చెప్పాను, ఏమి ఉప్పుగా చెప్పాను, లేకపోతే నేనేమైనా చెప్పరాంది చెప్పానా, ఇందులో ఏం పొరపాట్లు ఉన్నాయి. నా వాక్యంలో 2-3 చోట్ల పొరపాట్లు చెప్పుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనిసియు, దమరి వినండి, మరలా ఏమవుతున్నారంటే మీ పాపం మీదే మీకు ఎంత చెప్పినా మీరు మార్పు చెందరు. కాబట్టి మీకు చెప్పడం కంటే నేను అన్యులకు చెప్పడం ఉత్తమం. మీకు వాక్యంలోని దృష్టాంతాలను ఎత్తి చూపిస్తుంటే మీరు నమ్మలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నేను ఈ ప్రయాసనం అనుకోండి, ఎవరైతే ప్రభువాక్యాన్ని అంగీకరిస్తారో వారిని ప్రభువులోకి దియోనిసియును తర్వాత దమరి అనేటువంటి 2 వ్యక్తులు ఈ పరిచర్యలో భాగమవుతున్నారు. చదువుదాం. ఈ 17వ అధ్యాయంలో ఇది ఎన్నో ప్రయాణం అని చెప్తున్నాం మనం. 2వ ప్రయాణం ఎక్కడి నుండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 41వ వచనం నుండి ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం ఎవరితో ప్రారంభమైంది చెప్పండి? పౌలు శీలతో ప్రారంభమైంది. తర్వాత తిమోతి గెలిచాడు, తర్వాత లోకా గారు గెలిచాడు. లోకా గారు మరలా ఆగిపోయాడు. ఈ ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు వచ్చినప్పుడు ఎవరెవరు గెలిచారు మరలా చెప్పండి? ఇక్కడ అంటే పౌలు గారు ఏథెన్స్కి ఒక్కడే వచ్చాడు. ఈ వీళ్ళని ఎక్కడ వదిలేశాడు? దెస్సలోనికలో వదిలేశాడు కదా. పౌలుని శీలని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఈయన ఎందుకు వచ్చాడు అంటే ఈ నెపం అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఇది? ఏథెన్స్లో కదా జరిగేది. నెపం అంతా వాళ్ళ ఏమని చెప్పాలి, ఆక్రోశం అంతా కూడా ఎవరి మీద ఉందంటే
పౌలు మీద. పౌలుని చంపాలనే కదా చూసేది, బ్రతకనివ్వకూడదనే కదా చూసేది. కాబట్టి ఈయన ఇలా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది విభేదించిన అనేక మంది ప్రభువాక్యాన్ని హత్తుకుంటున్నారు. విభేదించేవారు ఎవరంటే వారు కూడా జ్ఞానులే, కానీ దేవుని యొక్క వాక్యానికి వారి హృదయాలను అప్పగించిన వారు కాదు. మనలో చాలామంది జ్ఞానులు ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీవు ఏం చేయకూడదు, ప్రభు యొక్క వాక్యాన్ని తృణీకరించకూడదు. నేను చెప్పను కదా, గ్రీకు దేశం నుండి వచ్చినటువంటి సాక్రటీస్ కానీ, తర్వాత ప్లేటో కానీ, సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ, వీరందరూ కూడా మంచి మంచి తత్వజ్ఞాన సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని పుణుకుపుచ్చుకున్న వారిగా ఉన్నారంటే అది ఎవరికి తెలియాలి? వారికే తెలియాలి. కానీ అంతటి జ్ఞానవంతులు ఈ గ్రీకు దేశం నుంచి వచ్చారు. అటువంటి జ్ఞానవంతులు ఉన్నటువంటి ఆ దేశంలో బహు విగ్రహారాధన పెక్కిబిల్లుతుంది అని చెప్పడానికి అక్కడ ఇంకా దేవుని గురించినటువంటి జ్ఞానం కూడా ఇంకొక వేరే దేవుడు ఉన్నాడు, ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలనేటువంటి ఆ జ్ఞానము. ఎందుకంటే వారు ఏదో ఒక కొత్త విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మనం చూసొస్తున్నాం. ఈ రీతిగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది హత్తుకున్నారు, కొంతమంది నిరాకరించారు. అయినప్పటికీ ప్రభు యొక్క పరిచర్యలో వారి పరిచర్య ముందు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 18వ అధ్యాయము సాగుతూ ఉంది. 18వ అధ్యాయం చదువుతాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చేసాడు? కొరింథుకు వచ్చేసాడు. ఇంకా కిందకు వచ్చేస్తున్నాడు అనమాట. ఆ పై నుండి ఎక్కడికి వస్తున్నాడంటే కిందకి దిగిపోతున్నాడు. ఈ కొరింథు ఎక్కడ ఉందంటే అకయ ప్రాంతంలో ఉంది కదా. కొరింథు తర్వాత ఇంకేంటి మనం చూసాం కదా, చదవండి. అకయ ప్రాంతంలో ఉన్నది కొరింథు, ఏథెన్సు కాదండి, ఏథెన్సే కదా. తర్వాత కెంక్రేయ అనేది కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చాడు ఎవరంటే పౌలు. చదువుదాం. మరలా చదువుదాం అన్నమాట. కాదు, మొదటి నుంచి 18వ అధ్యాయం. అటు తర్వాత ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అదేమాట, అది పొంతు కాదు కదా, పొంతులో పుట్టిన, అవునా? రైట్, ఓకే. అంటే పొంతులో పుట్టినటువంటి అకుల ప్రిస్కిల్ల అనువారిని కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి వలన ఆజ్ఞాపించబడి వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. ఎక్కడి నుండి వచ్చారంటే వీళ్ళు ఎవరు? అకుల ప్రిస్కిల్ల అన్నవారు ఎక్కడి నుండి వచ్చారట చెప్పండి? రోము నుండి. అంటే రోము నుండి. ఇప్పుడు క్లౌదియా చక్రవర్తి ఏం చేశారంటే ఆ కాలంలో రోమాలో ఉన్నటువంటి ఏమనుకోవాలి, ఇతర దేశస్తులను ఇప్పుడు మనకి ఇక్కడ కలకట్టా ఉంది, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమే కలకట్టా. కలకట్టాకి దగ్గరగా ఉన్నటువంటి దేశం ఏంటంటే బంగ్లాదేశం. కలకత్తా తెలుసు కదా, విన్నారు కదా. కలకత్తాకి దగ్గరగా కలకత్తా బోర్డర్ను పంచుకుని ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే పరాయి దేశం బంగ్లాదేశం. అది మన దేశం కాదు. బంగ్లాదేశం నుండి కొంతమంది రోహింగ్యాలు అక్రమంగా వలసదారులుగా ఎందులో ప్రవేశిస్తున్నారు? కలకట్టాలో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు కలకట్టా ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది బ్రతుకుతున్నప్పుడు ఇంకో 10 మంది అక్రమంగా జ్వరబడ్డారు అనుకోండి, ఆ ప్లేస్ ఏమవుతుంది? దానికి ఇరుకవుతుంది, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదా. అంటే అక్రమ వలసదారులు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏ ప్రభుత్వము కాదు మనం చెప్తున్నాం కదా, కలకత్తా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రాష్ట్రం వచ్చినటువంటి రోహింగ్యాలను వెనక్కి వెళ్ళిపోమనేటువంటి ఆర్డర్ ఒకటేసింది. వారు ఏం చేయాలి? ఇప్పుడు తప్పనిసరిగా ఎలాగైతే అక్రమంగా వచ్చారో వారు అక్రమస్తులే కనుక అక్కడ ఎటువంటి ఆధారిటీ, ఎటువంటి నేటివిటీ కార్డు ఉండదు కనుక వారు పరిశీలించినప్పుడు వాడు దొంగగా ఆ రాష్ట్రానికి వచ్చిన వాడు అవుతాడు కనుక వారు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, అదలా ఉంచితే అటువంటి సందర్భము ఎక్కడ జరిగింది? రోమ్లో కూడా జరిగింది. ఏ టైంలో? క్లౌదియా చక్రవర్తి టైంలో. ఆయన అన్నాడు, ఈ రోమ్లో ఎవరైతే ఉంటున్నారో ఇతర దేశస్తులు వారందరూ కూడా ఈ రోమును విడిచి వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు రోమా చక్రవర్తి ప్రకటన ఇచ్చిన తర్వాత అక్కడ ఆగడానికి ఎవరికైనా అధికారం ఉందా చెప్పండి? లేదు కదా, ఎవరికి అధికారం లేదు. ఆ దృక్పథంలో, ఆ కోణంలో ఎవరు వీళ్ళు? అకుల ప్రిస్కిల్ల అని వారు ఎక్కడికి వచ్చేసారు?
చెప్పండి. అలా ప్రయాణం చేసుకుంటూ అకాయకు వచ్చేసారు. అకాయలో ఎక్కడ? కొరింతు సంఘములో. ఈ కొరింతు సంఘం ఎక్కడుందని చెప్తున్నాం? అకాయలో అని చెప్తున్నాం కదా, చూశారు కదా పట్టణంలో. అకాయకు వచ్చేసారు. కొరింతు సంఘంలో వారు ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వారు కూడా యూదులే కాబట్టి దేవుని ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధించే క్రమంలో అక్కడికి ఎవరు వచ్చారంటే పౌలు వచ్చాడు. ఈ పౌలు వచ్చినప్పుడు ఈ పౌలు ఎవరిని కనుగొన్నాడు? ఆ సర్వసాధారణంగా పౌలు గారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా మొదట సమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటాం కదా. ఎక్కడైతే వాక్యాన్ని ప్రకటించాలి, ఎక్కడైతే వాక్యాన్ని బోధించాలి, ఎక్కడైతే కొంతమందిని యేసు వైపు, క్రీస్తు మార్గం వైపు నడిపించాలి, అదే నాకు అప్పగించిన పనిని ఆయన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారంనై ఉందని చెప్పాడు కదా. అలాగా పౌలు గారు కూడా ఏంటి ఆయనకి ఆహారం అంటే పరిశుద్ధాత్ముని కార్యములు జరిగించడమే. పరిశుద్ధాత్ముడు తనకి ఏ బాధ్యతను తప్పగించాడో ఆ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించడమే పౌలుకు కలిగినటువంటి గొప్ప భాగ్యం నుంచి ఆయన ఏ దేశంలో వెళ్ళినా, ఏ ప్రాంతంలోనైనా, ఏ నగరంలోనైనా ఆయనకి ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా వాటినన్నిటి నుండి మరలా ఏం చేస్తానంటే విడిపింపబడి, తప్పింపబడి, గోడకు కొట్టిన బంతిలా మరలా ఏం చేస్తానంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు తప్ప దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఇన్ని శ్రమలు ఎదురవుతున్నాయి అనేటువంటి బాధ కొంచెం కూడా ఆయనలో లేదు. ఇక్కడ ఆకుల ప్రిస్కిల్ల అనే వారు కాపాడ్డారు. వారు ఎటువంటి వారు అంటే అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆకుల ప్రిస్కిల్ల గురించి ఒక చక్కని సాక్ష్యం చెప్తాడండి. రోమా సంఘం రాసినటువంటి లేఖలో రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాట చెప్తాడు. నేను కూడా తీస్తాను. ఎలాగా? క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును ఆకులకును నా వందనములు అన్నాడు. చూడండి, ఇప్పుడు లోకా గారేమో ఆకుల ప్రిస్కిల్ అన్నాడు, కానీ రోమా గారు ఏమన్నాడు? ముందే ప్రిస్కిల్ని పెట్టాడు. అంటే సంఘంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతని పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు మనం చూడాలి. ఒకేసారి కాదు కానీ ఈ అపోస్తల కార్యాల గ్రంథమంతా చదువుతున్నప్పుడు స్త్రీలు ఎంతటి చక్కని పాత్రను నిర్వహించి ప్రభు నామాన్ని గణపరిచారు కదా. యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు అనేక మంది స్త్రీలు కదండి ఏడ్చింది. ఆయన అన్నాడు కదా, అయ్యలారా నా కోసం ఏడవకండి అన్నాడా, అమ్మలారా నా కోసం ఏడవకండి అన్నాడా? అమ్మలారా నా కోసం ఏడవకండి అంటే ఎవరు? స్త్రీల పురుషులు? వాళ్ళు స్త్రీలు కదా. అంటే ప్రభు యొక్క పరిచర్యలో శ్రమలలో ఎంత పాలువారాయి అంటే స్త్రీ సర్వసాధారణంగా ఎవరికైనా గాయమైతే, ఎవరికైనా దెబ్బ తగిలితే తన బిడ్డకే జరిగినట్టు ఫీల్ అవుతారండి స్త్రీలు. అంతటి మంచి మనసు ఇచ్చాడు దేవుడు. మరి అంతటి మంచి మనసులో మరలా కర్కశం ఎందుకండి? మరలా అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఎందుకు? స్త్రీ ప్రేమకు నిలయం కదా, మాతృత్వానికి నిలయం స్త్రీ. ఏ మనిషినైనా తన కన్న బిడ్డలా చూసుకునేటువంటి దాతృత్వము స్త్రీకి ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన అంటున్నాడు ఏమనంటే, చూడండి, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడు అన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరని చెప్తున్నారు? ప్రిస్కిల్లాను అకులను నా జత పని వారు అంటున్నాడు. చూడండి, పౌలుతో తన జత పని వారిగా ఎంచాడంటే అకులను ప్రిస్కిల్లాను. వారు ఎంతటి పరిచర్య చేసి ఉంటారు? కింద చదవని అంటాడు ఏమని? నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అంటాడు. ఏం చేశారట చెప్పండి? అకుల ప్రిస్కిల్లా ఏం చేశారంటే అపోస్తులైన పౌలు పరిచర్యలో వారికి ఏదైనా గాయమైనప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమ మాకు కలిగిన బాగుండు, ఆ గాయము మాకు తగిలిన బాగుండు, ఈ సేవకుడైతే ఎప్పుడు చిరంజీవిలా ఉండాలి, అంటే బ్రతుకుతూ ఉండాలి, ఆ చావు లేనివాడిగా, కష్టాలు లేనివాడిగా, ఈ వాక్యాన్ని ప్రకటించేవాడిగా, ఎల్లప్పుడూ ప్రభు పరిచర్య చేసేవాడిగా, ఈ ప్రాణము, ఈ శ్వాస తుదముట్టించే వరకు అవసరమైతే ఆయన కొరకు మేమైనా ఆ కష్టాలను, నష్టాలను, ఆ వ్యధలను, లేకపోతే ఆ ప్రాణాపాయాన్ని భరిస్తాము అనేటువంటి స్థితికి వారు ఎదిగినట్లుగా చూస్తాం. ఎవరు? అకుల ప్రిస్కిల్ల. అందుకనే వారిని ఏమన్నాడంటే నా జత పనివారు అన్నాడు. చదువు ఎక్కడికి వచ్చేద్దాం, ఎక్కడికి? అపోస్తల కార్యాల గ్రంథం ఎక్కడికి వద్దాం. వారు వృత్తికి ఎటువంటి వారంట? డేరాలు కట్టువారు కాదు, కుట్టువారు. కట్టడం వేరు, కొట్టడం వేరు. డేరాలు మనం అందరం కట్టచ్చు, కానీ మనం అందరం కొట్టలేము. ఓకేనా? వాక్యం బాగా చదవండి. కలజడం అవసరం లేదు కదా అప్పుడే. పద్మ, వారు వృత్తికి ఎటువంటి వారట? డేరాలు కట్టువారు కాదు, కుట్టువారు. పౌలు కూడా
అదే వృత్తి గలవాడు అన్నాడు. పౌలు ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నామా పౌలు ఎటువంటి వృత్తి చేస్తున్నాడో? ఇప్పుడు వరకు పరిచర్య చేస్తున్నాడు అన్నాం. తర్వాత ఎలాగున్నాడు? ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందినటువంటి, ఎవరిని ఎటువంటి అధికారము? చంపడానికైనా. పౌలు చంపాడంటే ఎందుకు చంపావని ప్రశ్నించడానికి ఎవరు కూడా అధికారం లేదు. ఇప్పుడు మనం ఎవరినైనా చంపితే అధికారం ఉందా? కానీ పౌలు ఎవరిని చంపుతున్నాడు? క్రీస్తు నామమును బట్టి సంతోషించేవారిని, క్రీస్తు నామమును అంగీకరించేవారిని, క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసేవారిని కదా చంపుతున్నాడు. అటువంటి వారిని చంపడానికి ఎవరు అధికారం ఇచ్చేశారు? రోమా ప్రభుత్వమే అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎస్పీకో, డిఎస్పీకో, పోలీస్ అధికారికో షూట్ సైట్ ఆర్డర్ ఇచ్చేస్తారు ఎవరు? గవర్నమెంట్ కదా. ఒక వ్యక్తిని ఎక్కడైనా కనబడితే కాల్చేయమని. షూట్ సైట్ అంటే ఎక్కడ కనబడితే అక్కడ కాల్చేయమని. అటువంటి అప్పుడు ఆ వ్యక్తిని ఆ అధికారి కాల్చేస్తాడు అనుకోండి, తన మీద ఎటువంటి కేసు అని ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి? ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. అటువంటి అధికారం కలిగినటువంటి పౌలు, అంతటి హోదాను నిర్వర్తించిన పౌలు, అతను కూడా ఏం చేసేవాడంటే దారాలు కుట్టుకునేటువంటి వృత్తి కలిగినవాడు. చూడండి, అంటే ఇప్పుడు చాలా దేశాల్లో చదువుతో పాటు చదువుతున్న తర్వాత దేశానికి వాడు ఎంతో కొంత ఉపయోగపడిన తర్వాతే వాడు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలి. ఉదాహరణకు మన ఇజ్రాయెల్ దేశం ఉంది, మనం ఇప్పుడు వార్తలు వింటున్నటువంటి దేశం. ఆ దేశంలో ఏ వ్యక్తి అయినా తన చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం ఏం చేయాలి? ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా మిలిటరీలో పనిచేయాలి. మిలిటరీలో కొంతకాలం పనిచేసి వచ్చిన తర్వాతే అతను డాక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఏదైనా తర్వాత మొదట ఏం చేయాలంటే దేశం కొరకు కొంతకాలం మాత్రం ఏం చేయాలి? పాటుపడాలి. కనుకనే ఆ యొక్క నిబంధనకు కట్టుబడి ఉంది. కనుకనే ఆ దేశం ఈ రోజున ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. మనకు స్వాతంత్రం వచ్చేసరికి ఇజ్రాయెల్కి ఏం లేదు, స్వాతంత్రం లేదు. సరిగదంటే ఒక దేశమే కాదు, వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశము చిన్నాభిన్నమైపోయింది. మన కాళ్ళ ముందే మరలా కట్టబడుతుంది. రేపు రొద్దుట ఆ దేశం పట్ల దేవుడు ఏమి చేయబోతున్నాడో దేవునికి ఎరిక, మనకి ఎరిక కాదు అది. అయితే ఇక్కడ పౌలు గారు ఎటువంటి వారంటే దారాలు కుట్టువాడు గనుక వారితో ఏం చేస్తున్నాడంటే కలిసి ఆ వ్యాపారాన్ని చేస్తూ, చాలా సంఘాలు చాలా పర్యాయాలు అంటాడు కదా, నా చేతులే కష్టపడ్డాయి, నేను మీలో ఎవరికి భారం కాకూడదని నేను కష్టపడ్డానని చెప్తాడు కదా. ఈ రోజున అదే సేవకులు మాదిరిగా తీసుకోవాల్సిన పని ఏంటంటే, ఆదివారము మనకు పరిచర్య అప్పగింపబడింది, పరిచర్యను కొనసాగించాలి. మిగతా వారాలు ఏం చేయాలి? మిగతా రోజులు కష్టపడాలి. అంతేగాని ఏ సంఘం ఉందా, ఎవరు ఏమిస్తారా, ఇది దీనికోసం కాదు. ఎందుకంటే నేటికి ఈ రోజున సమాజంలో, సంఘాలలో, సేవకులలో ప్రతి ఒక్కరు ఏదో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు చాచే బ్రతికేవాడిగా ఉన్నాడు. కానీ తను దేవుడు అప్పగించినటువంటి పనిని నిర్వర్తిస్తూ, మేము పౌలు వాళ్ళే కాదండి, మేము పేతురు వాళ్ళని అంటాడు. పేతురు అంట పుల్ సేవకుడు అంట, పౌలు అంటే ఆపు సేవకుడు అంట. పౌలు 14 పత్రికలు రాశాడు, పేతురు 2 పత్రికలే రాశాడు. అపోస్తులైన పౌలు ఎవరికి సాదృశ్యము? సాక్షాత్తు క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు కూడా ఏం చేశాడు చెప్పండి? క్రీస్తు కూడా వడ్రం పని చేశాడు కదా. తను వడ్రం పని చేసుకుంటూ ఏం చేశాడు? తల్లిదండ్రులకు సహాయపడ్డాడు, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. క్రీస్తు కూడా, క్రీస్తుకు వడ్రం పని చేయాల్సిన పని ఏమొచ్చింది? కాబట్టి ఈ విషయాలు మనం చాలా కులంకషంగా గ్రహించాలి, ఆ వాక్య మర్మాలను ధ్యానించాలి, అదే సంఘానికి బోధించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు అలా కష్టపడుతున్నాడు, వారితో ట్రావెల్ చేస్తున్నాడు. చదువుదాం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ కలిసారనమాట. ఎక్కడ నుండి? ఆ తెస్సలోనిక నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈ పౌలు ఎక్కడైతే ఉన్నాడో కొరింథు సంఘానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, ఎలాగా? మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. కొన్ని ప్రతులలో అయితే తమ వస్త్రములు చింపుకొని అన్నాడు. కొన్ని ప్రతులలో ఏమన్నాడంటే తమ వస్త్రములు. ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల దులుపుకొని అని వ్రాయబడింది, కొన్ని చోట్ల చింపుకొని అని వ్రాయబడింది. దీని అర్థం ఏంటి అంటే, చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ సాక్ష్యంను అంగీకరించకపోతే అక్కడ మీ పాదధూళి
దులపమన్నాడు. అంటే సాక్షార్థమై ఉంటుంది ఆ పాదధూళి. మరి ఎంతోమంది ఆ స్థలం నడిచి వెళ్తూ ఉంటారు కదా కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, శిరీష రోజు ఏం చేస్తుంది? కళ్ళపేస్తుంది, మరలా కళ్ళపేస్తుంది, మరలా కళ్ళపేస్తుంది. కానీ ఈ పాద జాడలు ఉంటాయా ఉండవా? ఉంటాయండి. ఏదన్నా మన వస్తువును ముట్టుకున్నప్పుడు ఆ వస్తువు మీద ఉంటాయి మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అందుకనే మర్డర్ ఇన్వెస్టిగేషన్లో, ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారంటే ఆ వస్తువు మీద ఏమున్నాయని పరిశీలన చేస్తారు చూడండి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఏం చేస్తున్నారు? చదవండి. పైవచనం చదవండి. పాదధూళి దూషించినప్పుడు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని చెప్పి ఏం చేస్తున్నాడు? బయలుదేరిపోయాడు. ఇక ఇందాక నేను చెప్పాను కదా, ముందుగానే చెప్పాను. ఈయన విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేస్తున్నాడంటే అన్యజనుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. అన్యజనుల దగ్గరికి వస్తున్నాడు. చదువుదాం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అని ఒక ఇంటికి వచ్చింది. ఇప్పుడు మరలా ఒక తీతు అనేటువంటి ఆయన, యూస్తు అనేటువంటి ఆయన కలుస్తున్నారు ఇక్కడ. మరలా ఎవరు వీళ్ళు అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఎవరైనా ఒక బోధకుడు వచ్చాడంటే వారిని తప్పనిసరిగా ఆదరిస్తారు. ఈ ఆదరించే క్రమంలో అతని సాక్ష్యం ఏమై ఉన్నదో మనం గమనించాలి. ఇప్పుడు పౌలును, శీలను, తిమోతిని ఆదరించడానికి గల కారణం ఏంటంటే ఆ దేశంలో అందంతటా కూడా ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మనం యూట్యూబ్లో ఎవరైనా ఒక వాక్యం అన్నప్పుడు సపోజ్ ఆ వ్యక్తి మనకు తారసపడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? గబగబా ఆతిథ్యం ఇవ్వడానికి వెంపర్లాడమా కదా. ఇక్కడ జరుగుతున్నది అదే. ఏంటి? వీరు అనేక ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, శ్రమల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు, మరలా ధైర్యంగా బయటకు వస్తున్నారు, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. ఎంతటి శ్రమల నుండైనా మరలా గోడ కొట్టిన బదిలో తిరిగి వస్తున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా వీరు గ్రహించినప్పుడు వారు ఏం చేశారంటే వారికి చక్కని ఆతిథ్యము ఇచ్చిరి. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. అయితే ఆ ప్రాంతాన్ని అయితే విడిచిపెట్టలేదు. ఆ ప్రక్కన ఉన్నటువంటి సమాజ మందిరాన్ని అనుకున్నటువంటి ఇంటికి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చదవండి. వినండి. ఇప్పుడు క్రిస్పు అనేటువంటి ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువునందు విశ్వాసం. అంటే ఒక సమయానికి ఇంకొక సమయానికి ఏమవుతుందంటే ఈ విశ్వాసాల సంఖ్య పెరుగుతుంది. అంటే ఆ పరిచర్యలో విశ్వాసాలు పెరుగుతున్నారు తప్ప తరగడం లేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మన పరిచర్యలో విశ్వాసాలు పెరుగుతున్నారా? ఇప్పుడు మన కుటుంబాలే కదా, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారే కదా. అంటే పెరగడం కాదు ఇక్కడ. వారు పెరిగిన వారు ఎలా ఉన్నారంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు. ఇప్పుడు ఆకుల ప్రిస్కిల్లా ఎలా ఉన్నారు? ప్రభు వాక్యాన్ని అంగీకరించి చెప్పండి. పౌలు కొరకు అవసరమైతే వారే ప్రాణం పెట్టేవారిగా ఉన్నారు. ఎందుకు అంటే పౌలు వారికి ఏమైనా చుట్టమా? పోనీ పౌలు వల్ల వారికేమైనా ద్రవ్యం దొరికిందా? పౌలు వారికి ఏమైనా మేలు చేశాడా? నో. ఏం మేలు చేశాడు? సువార్త సహాయం. అది గొప్ప మేలుగా ఇచ్చాడు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చన్నాడు కదా పౌలుతోటి, అయ్యా మాకు సువార్త సహాయము చేయమని దర్శనంలో కనబడి మాట్లాడుతున్నా మనం చదువుం కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వీరు అంతకందుకు ఇక్కడ ఆ ఆలయ ప్రధాన అధికారి, సమాజ మందిరపు ప్రధాన అధికారి క్రీస్తుని అంగీకరించడం, ఆ కుటుంబం అంతా క్రీస్తుని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. చదువుదాం. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో ఏముందంట? అబ్బాబా ఎంతటి చక్కని మాట అండి. ఈ పట్టణంలో నాకు బహు జనముందని చెప్తున్నాడు. ఏ పట్టణం అది? ఏ పట్టణము చెప్పండి? ఏ పట్టణం అది? నో, కొరింథు. ఇప్పుడు కొరింథుకి వచ్చేసాడు కదండి. మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? అదే 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసాడు? ఈ కొరింథు అనేది చూసినప్పుడు ఇది కూడా అకయ దేశంలో లేకపోతే ఆ రోమన్ సామ్రాజ్యంలో ఓ ప్రధానమైనటువంటి నగరంగా వెరజిల్లుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో, అందున మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఎంత పేరు గడించిన పట్టణం అది చెప్పండి?
మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన పట్టణం. ఎందుకు అంటే అక్కడ ఏముందంటే అంతర్జాతీయ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి పోర్ట్ ఉంది. ఏ పోర్టు? ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ ఈ మధ్యన వచ్చింది. కానీ ఏ పోర్ట్ ఉంది? వాడ షిప్ యార్డ్ ఉంది కదా విశాఖపట్నం. షిప్ యార్డ్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశాల నుంచి కదా, దేశాల నుంచి. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డు ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుందంటే కలకట్టాకి కనెక్ట్ అయి ఉంటుంది. కలకట్ట నుండి అలా ఆ సముద్ర తీర ప్రాంతాలు ఏతున్నాయో ఆ ప్రాంతాలకి అలా రకరకాలుగా ఆ ప్రయాణాలు. అలాగే ఈ కొరింథు దేనికి ముఖ్య పట్టణంగా ఉందంటే వాడ రేవుకు ప్రధానమైనటువంటి పట్టణంగా ఉంది. ఏది? ఈ కొరింథు. ఈ కొరింథు 8-9 శతాబ్దాలు క్రీస్తు శకము 8-9 అంటే క్రీస్తు పూర్వము 8-9 శతాబ్దాల్లోనే ఇక్కడ ఒక చక్కని నాగరికత వెరజిల్లినట్లుగా, ఒక సంస్కృతి సాంప్రదాయాలు వెరజిల్లినట్లుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ఈ కొరింథు పట్టణం గురించి మనం పూర్తిగా ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ రోమా సామ్రాజ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కొరింథు సంస్కృత విధానాలను బట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైన స్థితిగతులను బట్టి ఆ దేశాన్ని రోమా సామ్రాజ్యం వారు క్రీస్తు శకము 146 సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 146 సంవత్సరంలో దీన్ని ఏం చేశారంటే నాశనం చేసేసారు. దీన్ని ఈ కొరింథు రాష్ట్రాన్ని, దేశాన్ని, లేకపోతే ఆ ప్రధాన నగరాన్ని నాశనం చేసేసారు. ఎవరు? రోమన్స్. కానీ అది క్రీస్తు శకము 46వ సంవత్సరంలో మళ్ళీ జూలియస్ సీజర్ వల్ల అద్భుతంగా కట్టబడింది. ఎంత అద్భుతంగా కట్టబడినటువంటి ఈ నగరంలో కొరింథులో ఎటువంటి విగ్రహారాధనలు ఉన్నాయో అటువంటి విగ్రహారాధనలు, ఏదెన్స్లో ఎటువంటి విగ్రహారాధనలు ఉన్నాయో అటువంటి ఆరాధనలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం మీకు చెప్తాను. మనకి బాగా పగడాల ప్రవీణ్ గారు బాగా తెలుసు కదా, బాగా పరిచయం. ఆయన వాక్యాలు మీరు అందరూ విన్నారో నాకు తెలియదు, కానీ చదువుకున్న పిల్లలు అయితే చాలామంది ఉంటారు. ఆయన ప్రాముఖ్యంగా ఒక జోగిని వ్యవస్థ మీద మాట్లాడారు. ఒక జోగిని వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి? సనాతన ధర్మం కాదు, దాన్ని విడిచిపెడదాం. జోగిని వ్యవస్థ అంటే ఒక ఆడపిల్లను తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ పిల్లను ఒక దేవుడికి పెళ్లి చేస్తారు. అంటే ఆ మందిరంలో ఒక దేవుడిని పూజిస్తారు కదా, ఆ దేవుడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్ల పెళ్ళైన తర్వాత ఆమె బ్రతికినంతకాలము ఆ దేవుడికి సేవ చేసుకుంటూ అక్కడ పూజారులకు, యజమానులకు ఏం చేయాలి? పడుపు వృత్తి చేయాలి. అది జోగిని వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి పగడాల ప్రవీణ్ గారు పదే మాట్లాడుతూ ఆ వ్యవస్థను రద్దు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఎందుకు మాట్లాడాడు ఆయన ఈ వ్యవస్థ గురించి అంటే ఆ వ్యవస్థ ఈ కొరింథు పట్టణంలో ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మాట్లాడినటువంటి ఆ జోగిని వ్యవస్థ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందంటే ఈ కొరింథు పట్టణంలో ప్రారంభమైంది. ఈనాటిది కాదండి ఆ వ్యవస్థ, ఈనాటిది కాదు. అంటే మనకు చరిత్ర పూర్తిగా తెలియదు కనుక ఆ జోగిని వ్యవస్థకు ప్రధానమైనటువంటి ఆ బాలికలు, ఆ స్త్రీలు ఎవరంటే అట్టడుగు వర్ణాల వారి పిల్లలు. చూడండి, ఇది ఎప్పుడు అబాలిష్ చేయబడింది అని మనం చూస్తామంటే ఇది 18వ శతాబ్దం వరకు జరుగుతుంది. ఎప్పుడు? క్రీస్తు శకము 46వ సంవత్సరంలో, లేకపోతే క్రీస్తు పూర్వము 146వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ చరిత్ర 18వ శతాబ్దం వరకు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే వరకు కూడా ఆ వ్యవస్థ జరిగింది. ఈ వ్యవస్థకు నాంది ఎక్కడంటే చెప్పండి, ఎక్కడ? గ్రీకు దేశము, అందున కొరింథు పట్టణం. ఆ కొరింథు పట్టణంలో ఉన్నటువంటి ఆ దేవతకు వారు ఇలా చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. చదువుదాం. బోధించి 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే చాలా కాలం ఉన్నాడు అనమాట. మనం ఇంతగా చూసాం కొన్ని చోట్ల ఎన్ని రోజులు ఉన్నాడు? 3 విశ్రాంతి దినాలు కదా. కొంతకాలం ఒక 2 నెలలు, నెల రోజులు, ఇలా తక్కువ కాలం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఎంతకాలం ఉన్నాడంటే సంవత్సరము 6 నెలలు. అంటే ఎఫెస్లో ఎక్కువ కాలము ఆయన పరిచర్య చేస్తున్నట్టు మనం ముందు చూస్తాం. ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా 1 సంవత్సరం 18 నెలల పాటు వాక్యాన్ని ప్రకటించి
ఆ, ఆ. గలియోను అనేటువంటి ఆయన అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు ఆయన్ని తీసుకుని వచ్చి, ఈడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా, గలియోను, యూదులారా, ఇది ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఆ. వినండి, గలియోను అన్నాడు, నీవు ఇటువంటి పనికిమాలిన విషయాల మీద నన్ను చర్చకు పిలవకండి, దీని కొరకు నేను కాదు. ఏంటి ఇది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ వాక్యాలకి అంగీకరించండి, దీన్ని అయితే నన్ను ఎంటర్ చేయకండి, ఇది అంత పెద్ద విషయం కాదు, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి, కానీ ఇది ఎవరిని ఎటువంటి దేనికి ప్రలోభాలకు కానీ లేకపోతే ఆత్మ విమర్శ కానీ నష్టాలు కానీ గురి చేసే విషయం కాదు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని నువ్వు నమ్మితే నమ్ముకో, లేదు ఈ బోధకులు చెప్పినట్టు ధర్మశాస్త్రం నెరవేర్చబడింది కనుక క్రీస్తు యొక్క బోధలకు లోబడండి ఆయన వారు బోధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థానుడని లేచాడని బోధిస్తున్నాడు. క్రీస్తు ఈ లోకానికి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారని బోధిస్తున్నారు. ఆయన నామం ద్వారానే రక్షణను బోధిస్తున్నారు. వీటిలో ఎటువంటి పొరపాటు నాకు కనబడడం లేదని చెప్పేసి గలియోను చెప్పడం, ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాదాపోదం నుంచి ఆయన పక్కకు తప్పుకోవడం మనం చూస్తాం. చదవండి. తోలివేశాను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన దేనిని పట్టుకుని, సోస్తోనేస్ అనేటువంటి ఆయనను పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగాను. గలియోను వీటిలో ఏ సంగతి గురించి లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక వ్యక్తి కాపాడుతున్నాడు. ఎవరంటే సోస్తోనేస్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, వారు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది అధికారులే ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభు యొక్క వాక్యానికి లోబడుతూ ఉన్నారు. అడ్డుపడేవారు ఎవరంటే యూదులు, అన్యులు కాదండి. అన్యులు ఎక్కడ కూడా ప్రభు యొక్క వాక్యానికి అడ్డుపడాలి. ఇప్పుడు మనం ప్రభు యొక్క వాక్యంలో కట్టబడుతున్నాం. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వింటున్నాం తప్ప అడ్డుపడుతున్నామా? లేదు కదా, లేదు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని కలిగజేయడండి. ఎందుకంటే క్రైస్తవుడు నేర్చుకున్నది ఏంటి? కేవలం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని తన గ్రంథం చెబుతుంది, తన మార్గ గ్రంథం అనేటువంటి బైబిల్ చెబుతుంది. కాబట్టి బైబిల్ని అనుసరించేవాడు ఒకవేళ ఉపకారం చేయకపోయినా అపకారము చేయుడు. కాబట్టి ఈ లోకంలో, భారతదేశంలో ప్రాముఖ్యంగా ఈ క్రైస్తవ్యము ఏమి నేర్పిస్తుంది అంటే ప్రేమను నేర్పిస్తుంది. సంస్కృతిని నేర్పిస్తుంది అనడానికి లేదండి, ప్రేమను నేర్పిస్తుంది. ప్రేమ భారతీయులకి తెలియదు అంటే తెలుసు, కానీ ప్రతి మనిషి ఒక వ్యక్తిని ఎందుకు నిర్హేతుకంగా శిక్షిస్తాడంటే తన అభిప్రాయాలతో ఏకీభవించినప్పుడు, తన అభిప్రాయాలే నిజం అనుకున్నప్పుడు, వాటినే వాడు ప్రాణప్రదంగా ప్రేమించినప్పుడు. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథం ఏ మత గ్రంథమైనా ఏమి చెప్తుందో దాన్ని పూర్తిగా ధ్యానించి అర్థం చేసుకున్నాడు. ఆ మత గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను కనుగొన్నవాడు, నిజమైన గ్రంథమే దాన్ని పరిశోధన చేసినవాడు ఆఖరికి అంతిమంగా బైబిల్ దగ్గరికి మాత్రం వచ్చి ఆగుతాడు. ప్రార్థన చేద్దాం తలలోంచండి.